Hi guys, I am Gauss. Welcome to our channel Gauss Diploma. Guys, previous వీడియోలో మనము హారిజంటల్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, వెళ్ళి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఎడ్యుకేషన్ పరంగా దేని గురించి అయినా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్లో ఛానల్ ఉంది, దాంట్లో కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే దీన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం, అంటే హారిజంటల్ ప్రొజెక్షన్. దీన్ని మనము వై యాక్సిస్ అంటాం, అంటే వర్టికల్ ప్రొజెక్షన్. ఈ హారిజంటల్ ప్రొజెక్షన్ నుంచి సమ్ యాంగిల్ అంటే అదర్ దెన్ 90 degrees, అంటే 0 degrees లెస్ దెన్ టీటా లెస్ దెన్ 90 degrees, అంటే 0 degrees కన్నా ఎక్కువ, 90 degrees కన్నా తక్కువ యాంగిల్తో మనము ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ యొక్క ప్రొజెక్షన్నే మనము ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటాము. అలాగా ఒక బాడీని మనము సమ్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ అనేది ఈ పాత్లో పడుతుంది. అప్పుడు ఆ బాడీ యొక్క ఇనిషియల్ వెలాసిటీ అనేది 2 కాంపోనెంట్స్గా స్ప్లిట్ అవుతుంది. హారిజంటల్ కాంపోనెంట్ని మనము యూఎక్స్ అంటాము, యూఎక్స్ అంటే యూ కాస్ థీటా. అలాగే వర్టికల్ కాంపోనెంట్ని మనము యూవై అంటాము, యూవై అంటే యూ సైన్ థీటా. ఇక్కడ యూఎక్స్ని ఎందుకు తీసుకున్నాం, ఇక్కడ యూవైని ఎందుకు తీసుకున్నాం, అలాగే యూ కాస్ థీటా యూ సైన్ థీటా అని ఎందుకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక బాడీని మీరు పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు సమ్ హైట్ అనేది వస్తుంది. అలాగే ఒక బాడీని మీరు హారిజంటల్గా ప్రొజెక్ట్ చేస్తే డిస్టెన్స్ అనేది వస్తుంది. అదే బాడీని మీరు సమ్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ అనేది ఒకేసారి సమ్ హైట్లో వెళ్తుంది, అలాగే సమ్ డిస్టెన్స్లో వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ తీసుకుంటాము. ఈ రెండిటిపైనే దీని వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు హారిజంటల్గా ఉండేదాన్ని మనము యూఎక్స్ అంటాము, వర్టికల్గా ఉండేదాన్ని మనము యూవై అంటాము. ఇంకా యూ కాస్ థీటా యూ సైన్ థీటా ఎందుకు వచ్చిందంటే మీకు పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ గుర్తుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేను అర్థమయ్యే విధంగా కొంచెం చెప్తాను. ఈ పార్ట్ని మనం సపరేట్గా రాస్తే ఈ విధంగా వస్తుంది. దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ ఏం చేసామంటే ఈ యూవైని మనం ఇటు సైడ్ రాసాం. అప్పుడు చూసేదానికి ఇది రైట్ యాంగిల్గా అయిపోయింది. మనకి యూవై కావాలంటే ఈ టీటాకి యూవై అనేది ఆపోజిట్లో ఉంది, కాబట్టి మనము సైన్ టీటా తీసుకుంటాము. సైన్ టీటాని ఎందుకు తీసుకున్నామంటే సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంటే ఆపోజిట్ వచ్చింది. సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ అంటే యూవై బై హైపోటెన్యూస్ అంటే యూ, ఇది హైపోటెన్యూస్, ఇది యూ. యూ అనేది ఇటు సైడ్ వెళ్ళినప్పుడు యూ సైన్ టీటా ఈక్వల్ టు యూవై అవుతుంది, అంటే యూవై ఈక్వల్ టు యూ సైన్ టీటా. అలాగే యూ కాస్ టీటా కూడా అలాగే వచ్చింది. ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఈ సైన్ టీటాలో ఐ అనేది వర్టికల్గా ఉంది, కాస్ టీటాలో ఏ లెటర్ కూడా వర్టికల్గా లేదు, కాబట్టి దీన్ని మనం హారిజంటల్గా తీసుకుంటాం. ఈ ఐ అనేది వర్టికల్గా ఉంది కాబట్టి మనం వర్టికల్గా తీసుకుంటాము. ఇది నేను ట్రిక్ లాగా చెప్తున్నాను మీకు గుర్తుండే విధంగా. ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వర్టికల్లో ప్లస్ ఆర్ మైనస్ జీ అనేది ఉంటుంది, సమ్ వాల్యూ అనేది ఉంటుంది. అదే హారిజంటల్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 0 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బాడీ యొక్క వెలాసిటీ యూ ఉంటుంది. అదే సమ్ టైం అంటే 1, 2, 3 seconds తర్వాత ఆ బాడీ యొక్క వెలాసిటీనే మనము ఇన్స్టాంటినియస్ వెలాసిటీ అంటాము. ఈ ఇన్స్టాంటినియస్ వెలాసిటీ కూడా మనము 2 కాంపోనెంట్గా స్ప్లిట్ చేస్తాము. హారిజంటల్గా ఉండేదాన్ని మనం విఎక్స్ అంటాం, అదే వర్టికల్గా ఉండేదాన్ని మనం వివై అంటాము. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి, ఏంటంటే ఈ పాత్రలో ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి, హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఈక్వల్ టు యూఎక్స్, యూఎక్స్ అంటే యూ కాస్ థీటా. ఇక్కడ పాయింట్ తీసుకుంటే కూడా యూ కాస్ థీటా హారిజంటల్ కాంపోనెంట్. అదే వర్టికల్గా తీసుకుంటే ప్రతి పాయింట్ దగ్గర వివై వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు 0 ఎందుకు అయిందంటే హారిజంటల్ ప్రొజెక్షన్లో విఎక్స్ వాల్యూ అనేది చేంజ్ కాదు, విఎక్స్ వాల్యూ అంటే యూఎక్స్. ప్రతి దగ్గర యూఎక్స్ అని వస్తుంది, కాబట్టి ఏఎక్స్ వాల్యూ అనేది 0.
అదే vy అంటే వర్టికల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర చూస్తే చేంజ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఈ పాయింట్ని మనము మ్యాక్సిమం హైట్ అంటాం. అంటే ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ హై పాయింట్కి వెళ్ళిందంటే ఇంకా ఆ బాడీ ఆ పాయింట్ తర్వాత ఇంకా హైట్కి వెళ్ళదు, తర్వాత డౌన్లో పడిపోవాల్సిందే. ఆ పాయింట్ నుంచి గ్రౌండ్కి మనం మ్యాక్సిమం హైట్ అంటాము. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బాడీని మనం పైకి లాగినప్పుడు బాడీ అనేది పైకి వెళ్తుంది, అదే హారిజంటల్గా లాగినప్పుడు హారిజంటల్ డైరెక్షన్లో వస్తుంది. అదే ఒక బాడీని మనము ఒకేసారి పైకి హారిజంటల్గా లాగితే ఆ బాడీ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అంటే పైకి సమ్ యాంగిల్తో వెళ్తుంది. అదే ఆ బాడీని మనము హారిజంటల్గా డౌన్వర్డ్లో లాగితే ఆ బాడీ అనేది ఈ విధంగా కిందకి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ బాడీ అనేది మనకు ఇక్కడ ఈ విధంగా వెళ్తుంది. ఈ పాయింట్ దగ్గర చూస్తే బాడీ అనేది పైకి వెళ్తుంది, ఈ పాయింట్ దగ్గర చూస్తే బాడీ కిందకు వస్తుంది. ఈ రెండు బాడీ యొక్క డిఫరెన్స్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనము పాత్ ఆఫ్ ఈక్వేషన్ అంటే ఈ పాత్ యొక్క ఈక్వేషన్ మనం తెలుసుకుందాము. ఈ పాత్ యొక్క ఈక్వేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం వర్టికల్ తెలుసుకోవాలి, తర్వాత హారిజంటల్ తెలుసుకోవాలి. ఆ రెండు తెలుసుకుంటేనే మనకు ఆ పాత్ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం వర్టికల్ అప్వర్డ్ ప్రొజెక్షన్ తీసుకుంటే వర్టికల్ అప్వర్డ్లో ఇనిషియల్ వెలాసిటీ అనేది u ఉంటుంది, కానీ ఇక్కడ u ఈక్వల్ టు u సైన్ థీటా ఉంటుంది. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు u సైన్ థీటా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈక్వల్ టు -g, ఎందుకంటే అప్వర్డ్లో వెళ్తుంది కాబట్టి -g, అదే డౌన్వర్డ్లో అయితే +g అవుతుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు y, టైం t ఈక్వల్ టు t. అప్లై ద ఈక్వేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s అంటే y ఈక్వల్ టు u అంటే u సైన్ థీటా, హాఫ్ a అంటే -g t స్క్వేర్. y ఈక్వల్ టు u సైన్ థీటా మైనస్ ఈ మైనస్ మనం ఇక్కడ పెడితే -12 స్క్వేర్. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని తీసుకుంటాము. నెక్స్ట్ మనం హారిజంటల్ డైరెక్షన్ని తీసుకుంటే అంటే ఇప్పుడు మనం డిటర్మైన్ చేసింది ఈ y వాల్యూని ఇంకా మనం ఈ x వాల్యూని డిటర్మైన్ చేయాలి. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు వర్టికల్గా ఉన్నప్పుడు u సైన్ థీటా, అదే హారిజంటల్గా ఉంటే u కాస్ థీటా. టైం t ఈక్వల్ టు t. హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఈ హారిజంటల్ డిస్ప్లేస్మెంట్ మనము x అనుకుంటాము. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ హారిజంటల్లో 0. అప్లయింగ్ ఈక్వేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s అంటే x ఈక్వల్ టు u కాస్ థీటా t ప్లస్ హాఫ్ 0 ఇంటూ t స్క్వేర్. x ఈక్వల్ టు u కాస్ థీటా t, ఇక్కడ ఈ మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ మనం t తీసుకుంటే t ఈక్వల్ టు x బై u కాస్ థీటా, అంటే u కాస్ థీటా అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఇక్కడ టీని ఎందుకు తీసుకున్నామంటే ఈక్వేషన్ 1లో టీ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం టీని సపరేట్గా తీసుకున్నాము. ఈ టీని మనము ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 వచ్చిందంటే y ఈక్వల్ టు u సైన్ థీటా t మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఈక్వేషన్ 2 వచ్చి t ఈక్వల్ టు x బై u కాస్ థీటా, y ఈక్వల్ టు u సైన్ థీటా t మైనస్ హాఫ్ gt స్క్వేర్. y ఈక్వల్ టు u సైన్ థీటా ఇంటూ t, ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x బై u కాస్ థీటా మైనస్ హాఫ్ g ఇంటూ టీ స్క్వేర్ అంటే x బై u కాస్ థీటా హోల్ స్క్వేర్. ఇక్కడ u సైన్ థీటాలో u, ఇక్కడ u కాస్ థీటాలో u అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి y ఈక్వల్ టు సైన్ థీటా x బై కాస్ థీటా మైనస్ హాఫ్ g x బై u కాస్ థీటా హోల్ స్క్వేర్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, x స్క్వేర్ బై u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. y ఈక్వల్ టు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఈ జీని మనము పైకి పంపించి ఎక్స్ని మనం సపరేట్గా తీస్తాం, అప్పుడు జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ టాన్ థీటాని మనం ఏ అనుకుంటాం, ఈ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటాని మనం బి అనుకుంటే y ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అనేది వస్తుంది. హెన్స్ ద ప్రొజెక్టైల్ ఈస్ ట్రావెల్ ఇన్ పారాబోలిక్ పాత్. ఈ ప్రొజెక్టైల్ అనేది అంటే ఆ బాడీ అనేది పారాబోలా పాత్లో ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ని మనం హెచ్ మ్యాక్సిమంతో ఇండికేట్ చేస్తాము. హెచ్ మ్యాక్సిమం అంటే ద హైట్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఆర్ బాడీ వెన్ ఇట్ రీచెస్ ద హైయెస్ట్ పాయింట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. హైయెస్ట్ పాయింట్ అంటే ఆ పాయింట్ మించి ఇంకా ఆ బాడీ అనేది వెళ్ళదు, ఆ పాయింట్ ఇంకా హైయెస్ట్. ఆ పాయింట్ నుంచి గ్రౌండ్కి మ్యాక్సిమం హైట్ అంటాము. ఈ మ్యాక్సిమం హైట్ అనేది వర్టికల్గా ఉంది అండ్ ఇక్కడ
వర్టికల్ కాంపోనెంట్ అనేది 0, ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ అనేది ఒకటి ఉంటుంది, విఎక్స్, వివై అనేది ఉండదు. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు వర్టికల్ కాబట్టి u సైన్ థీటా. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గ్రౌండ్ టు టాప్ వెళ్తుంది, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా వెళ్తుంది కాబట్టి -g. మ్యాక్సిమం వర్టికల్ డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు h. ఫైనల్ వెలాసిటీ v అనేది 0. ఇంకా ఆ పారామీటర్స్ అన్ని ఈక్వేషన్లో అప్లై చేస్తే v² - u² ఈక్వల్ టు 2as. v² అంటే 0 మైనస్ u² అంటే u సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ -g ఇంటూ h. ఇక్కడ ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే మనకి u² సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2gh అనేది వస్తుంది. మనకి ఇక్కడ h కావాలి కాబట్టి ఈ hని ఇక్కడ ఉంచి 2gని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే మనకు h మ్యాక్సిమం ఈక్వల్ టు u² సైన్ స్క్వేర్ థీటా బై 2g అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఈ థీటా దగ్గర 90 డిగ్రీస్ అంటే వర్టికల్ ప్రొజెక్షన్ యాంగిల్ని మీరు పెట్టారంటే మనకి h మ్యాక్సిమం ఈక్వల్ టు u² బై 2g అనేది వస్తుంది. ఎందుకంటే సైన్ 90 డిగ్రీస్ అంటే 1, అంటే సైన్ స్క్వేర్ థీటా అనేది 1 అయిపోతుంది. మనకు ఫైనల్గా u² బై 2g అనేది వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎసెంట్. ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఎసెంట్. టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్కి చేరడానికి బాడీకి ఎంత సమయం పడుతుందో దాన్నే మనము టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాము. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు u sin θ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈక్వల్ టు -g. టైం t ఈక్వల్ టు ta. ఫైనల్ వెలాసిటీ 0. అప్లై ద ఈక్వేషన్ v ఈక్వల్ టు u ప్లస్ at. v అంటే 0 ఈక్వల్ టు u అంటే u sin θ ప్లస్ a అంటే -g ఇంటూ t అంటే ta. 0 ఈక్వల్ టు u sin θ మైనస్ gta. ఈ మైనస్ అనేది ఇక్కడ పెట్టేసాం. మనకి ఈ ta కావాలి కాబట్టి ఈ gtaని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతుంది. అప్పుడు gta ఈక్వల్ టు u sin θ. మనకి ta కావాలి కాబట్టి ఈ gని మనము రైట్ సైడ్ పంపించేస్తాం. ఇక్కడ g అనేది మల్టిప్లై చేస్తుంది, అదే రైట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. ta ఈక్వల్ టు u sin θ బై g. ఈ సైన్ థీటాలో మనము థీటా వాల్యూ 0 అంటే హారిజంటల్ ప్రొజెక్షన్ యాంగిల్ని మనము పెడితే మనకి ta అనేది 0 అయిపోతుంది. అలాగే వర్టికల్ ప్రొజెక్షన్ యొక్క యాంగిల్ పెడితే అంటే 90 డిగ్రీస్ పెడితే సైన్ 90 అనేది 1 అంటే ta ఈక్వల్ టు u బై g అనేది వస్తుంది. వర్టికల్లో టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత అంటే u బై g. ఇక్కడ మనం సైన్ థీటా యాడ్ చేస్తే ఆబ్లిక్యూ ప్రొజెక్షన్లో టైమ్ ఆఫ్ ఎసెంట్ అనేది వస్తుంది. ఇక టైమ్ ఆఫ్ ఎసెంట్ యొక్క వాల్యూ అనేది టైమ్ ఆఫ్ డిసెంట్కి ఈక్వల్ కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ కూడా సేమ్ ఇంతేనే వస్తుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు ఫాల్ ఆన్ గ్రౌండ్ ఫ్రమ్ ద మ్యాక్సిమం హైట్ ఇస్ కాల్డ్ టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే ఆ బాడీ మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్కి ఎంత సమయం పడుతుంది అనే దాన్నే మనము టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాము. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 0. ఇందాక మనము ఇనిషియల్ వెలాసిటీ అనేది u sin θ తీసుకున్నాం టైమ్ ఆఫ్ ఎసెంట్లో. ఎందుకంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే కిందకు పడుతుంది, అంటే కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 0 తీసుకున్నాము. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈక్వల్ టు g. ఇందాక మనం -g తీసుకున్నాం ఎందుకంటే పైకి వెళ్తుందని, ఇప్పుడు కిందకు వస్తుంది కాబట్టి +g తీసుకున్నాం. డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్ టు h మ్యాక్సిమం. h మ్యాక్సిమం అంటే u² sin స్క్వేర్ θ బై 2g. టైమ్ ఈక్వల్ టు td. అప్లై ద ఈక్వేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. s అంటే మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ యొక్క ఫార్ములా u² sin స్క్వేర్ θ బై 2g ఈక్వల్ టు u వాల్యూ వచ్చి 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. ఫైనల్ మనకు హాఫ్ g టైమ్ ఆఫ్ డిసెంట్ హోల్ స్క్వేర్ అనేది ఉంటుంది. మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ కావాలి కాబట్టి 1/2 ఇంటూ g అంటే g/2 ఇటు సైడ్కి వెళ్తే 2/g అనేది అవుతుంది. అంటే ఇది మొత్తం అంటే ఇది g/2 ఇటు సైడ్కి వెళ్తే 2/g అనేది అవుతుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ స్క్వేర్ ఈక్వల్ టు u² sin స్క్వేర్ θ బై 2g ఇంటూ 2/g. ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఈ g అనేది మిగులుతుంది. ఈ g ని మనం ఈ g తో మల్టిప్లై చేస్తే g² అనేది వస్తుంది. ఇక్కడ మనం స్క్వేర్ ని కామన్ తీస్తే మనకు u sin θ బై g హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ పైన ఉన్న స్క్వేర్ అలాగే u sin θ బై g పైన ఉన్న స్క్వేర్ ని మనం క్యాన్సిల్ చేస్తే
టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు యూ సైన్ టీటా బై జీ అనేది వస్తుంది. టైమ్ ఆఫ్ ascent ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు యూ సైన్ టీటా బై జీ. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, దీన్ని మనము క్యాపిటల్ టీతో ఇండికేట్ చేస్తాము. ద టైమ్ టేకన్ బై ద బాడీ టు కంప్లీట్ ద జర్నీ అలాంగ్ ది పారాబోలిక్ పాత్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే మనం హారిజాంటల్ నుంచి సమ్ యాంగిల్తో సమ్ వెలాసిటీతో బాడీని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ ప్రొజెక్ట్ చేసిన పాయింట్ నుంచి గ్రౌండ్ పై చేరడానికి ఎంత సమయం పడుతుంది, దాన్నే మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. ఇక్కడ ఆబ్లిక్ ప్రొజెక్షన్ కాబట్టి పారాబోలిక్ పాత్ అని ఇచ్చాడు. Initial velocity u equal to u sin theta. Acceleration due to gravity minus g. Displacement s equal to 0. ఎందుకంటే when the body reached the ground the net height is 0. అంటే ఆ బాడీకి గ్రౌండ్కి మధ్య దూరం అనేది 0 ఉంటుంది. టైమ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్. అప్లయింగ్ ద ఈక్వేషన్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఎస్ అంటే హైట్ 0 ఈక్వల్ టు యూ అంటే యూ సైన్ టీటా, టీ అంటే క్యాపిటల్ టీ ప్లస్ 1/2 ఇంటూ ఏ అంటే మైనస్ జీ టీ స్క్వేర్. 0 ఈక్వల్ టు యూ సైన్ టీటా టీ, ఈ మైనస్ అనేది ముందరకు వస్తే మైనస్ 1/2 జీ టీ స్క్వేర్. ఈ మైనస్ 1/2 జీ టీ స్క్వేర్ని మనము లెఫ్ట్ సైడ్ తీసుకుని వస్తే ప్లస్ 1/2 జీ టీ స్క్వేర్ ఈక్వల్ టు యూ సైన్ టీటా టీ. ఈ టీ స్క్వేర్ అంటే టీ ఇంటూ టీ కాబట్టి ఒక టీ అనేది క్యాన్సిల్ అవుతుంది. మనకి ఈ టీ కావాలి కాబట్టి 1/2 ఇంటూ జీ అనేది ఇటు సైడ్కి వెళ్తే 2/g అనేది వస్తుంది. టీ ఈక్వల్ టు 2 యూ సైన్ టీటా బై జీ అంటే 2/g ఇంటూ యూ సైన్ టీటా. ఈ టీటా దగ్గర మనము వర్టికల్ ప్రొజెక్షన్ యాంగిల్ని పెడితే మనకు టీ ఈక్వల్ టు 2u/g అనేది వస్తుంది. వర్టికల్ ప్రొజెక్షన్ యొక్క యాంగిల్ అంటే 90 డిగ్రీస్. సైన్ 90 అంటే 1 కాబట్టి 2u/g అనేది వస్తుంది. టీ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు 2ta. ఇది 2 u sin theta by g అంటే ta ఆర్ td. నెక్స్ట్ హారిజంటల్ రేంజ్, దీన్ని మనం క్యాపిటల్ R తో ఇండికేట్ చేస్తాము. The maximum horizontal distance traveled by body is called horizontal range. అంటే ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత దూరంలో ఆ బాడీ అనేది గ్రౌండ్ పై చేరుతుందో ఆ దూరాన్నే మనము రేంజ్, హారిజంటల్ రేంజ్ అంటాము. దీని గురించి మనము హారిజంటల్ ప్రొజెక్షన్ కూడా తెలుసుకున్నాము. రేంజ్ యొక్క ఫార్ములా ఏంది? హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజంటల్ వెలాసిటీ అంటే u cos theta ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin theta by g. r ఈక్వల్ టు u cos theta ఇంటూ 2u sin theta by g. u ఇంటూ u స్క్వేర్, 2 ఇంటూ sin theta ఇంటూ cos theta by g. 2 sin theta ఇంటూ cos theta అంటే sin 2 theta. ట్రిగ్నోమెట్రీలో 2 sin theta ఇంటూ cos theta ఈక్వల్ టు sin 2 theta అనేది ఫార్ములా ఉంది. sin 2 theta అంటే 2 sin theta cos theta. r ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta బై g. హారిజంటల్ రేంజ్ యొక్క ఫార్ములా ఏంటంటే u స్క్వేర్ sin 2 theta బై g. నెక్స్ట్ మాక్సిమం రేంజ్, దీన్ని మనం ఇలాగ ఇండికేట్ చేస్తాము. హారిజంటల్ రేంజ్ యొక్క ఫార్ములా u స్క్వేర్ sin 2 theta బై g. సైన్ లో మనకు మినిమం వాల్యూ వచ్చి -1, మ్యాక్సిమం వాల్యూ వచ్చి 1. మినిమం వాల్యూ -1 రావాలంటే యాంగిల్ 270 డిగ్రీస్ ఉండాలి, అంటే టీటా 270 డిగ్రీస్ ఉండాలి. మ్యాక్సిమం వాల్యూ అంటే 1 రావాలంటే 90 డిగ్రీస్ ఉండాలి, అంటే sin 90 ఈక్వల్ టు 1. ఇక్కడ మ్యాక్సిమం అని ఉంది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ sin 2 theta ఈక్వల్ టు 1. sin 2 theta ఈక్వల్ టు 1 అంటే sin 90 డిగ్రీస్. మనం ఓన్లీ యాంగిల్స్ తీసుకుంటే 2 theta ఈక్వల్ టు 90 డిగ్రీస్. టీటా కావాలి కాబట్టి ఈ 2ని మనము రైట్ సైడ్ పంపిస్తే యాంగిల్ అనేది 45 డిగ్రీస్ అవుతుంది. ద రేంజ్ ఆఫ్ ది బాడీ ఈజ్ మ్యాక్సిమం వెన్ టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్. అంటే యాంగిల్ అనేది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ బాడీ యొక్క రేంజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అప్పుడు ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ sin 2 theta బై జీ, హారిజంటల్ రేంజ్ యొక్క ఫార్ములా. దీనిలో మనం టీటా వాల్యూ వచ్చి 45 డిగ్రీస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2 ఇంటూ 45 ఎంత 90 డిగ్రీస్. sin 90 డిగ్రీస్ అంటే 1 కాబట్టి మ్యాక్సిమం రేంజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు అందరు క్రికెట్ అనేది ఆడతారు. బాల్ ని మనం పైన వేసినప్పుడు మనము
కరెక్ట్గా 45 డిగ్రీస్లో ఆ బాల్ని కొడితే ఆ బాల్ అనేది ఖచ్చితంగా 6 అనేది వెళ్తుంది. ఎందుకంటే 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ బాడీ యొక్క రేంజ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్సిమం అంటే 6. గైస్ ఒకసారి రివిజన్ చూద్దాం. ఈక్వేషన్ ఆఫ్ పాత్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత tan θ, b వాల్యూ ఎంత g/2u² cos స్క్వేర్ θ. మ్యాక్సిమం హైట్ యొక్క ఫార్ములా అయింది u² sin స్క్వేర్ θ బై 2g. టైమ్ ఆఫ్ ఎసెంట్ యొక్క ఫార్ములా అయింది u sin θ బై g. టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా కూడా u sin θ బై g. టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఫార్ములా 2u sin θ బై g ఆర్ 2ta ఆర్ 2td. అంటే 2 ఇంటూ టైమ్ ఆఫ్ ఎసెంట్ ఆర్ 2 ఇంటూ టైమ్ ఆఫ్ డిసెంట్. హారిజంటల్ రేంజ్ యొక్క ఫార్ములా u² sin 2θ బై g. మ్యాక్సిమం రేంజ్ యొక్క యాంగిల్ ఎంత 45 డిగ్రీస్. అలాగే మ్యాక్సిమం రేంజ్ ఈక్వల్ టు u² బై g. మనకి ఈ బిట్ అనేది ఈ సెట్లో కూడా అడగతారు, దానికోసం ఇది కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రాబ్లమ్స్ చూద్దాం. 3 ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఏ ప్రొజెక్టైల్ ఇస్ థ్రోన్ ఎట్ an angle of 30 degrees to the horizontal with the velocity of 39.2 meter per second. Calculate the maximum height, time of ascent, time of flight and range of the projectile. అండ్ జీ వాల్యూ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఏమడిగాడంటే హారిజంటల్ నుంచి 30 డిగ్రీస్ యాంగిల్తో 39.2 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీతో ఒక బాడీని విసిరారు. ఆ బాడీ యొక్క మ్యాక్సిమం హైట్ ఎంత, టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అండ్ ఆ బాడీ యొక్క రేంజ్ ఎంత. ఈ 4 మనము ఈ క్వశ్చన్లో కనుక్కోవాలి. ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఇన్ని అడిగితే మ్యాక్సిమం హైట్, రేంజ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఆర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ అలా అడుగుతాడు. నేను ఒకేసారి 4 డిటర్మిన్ చేస్తున్నాను, ఎందుకంటే క్వశ్చన్స్ ఎక్కువ అయిపోతాయి. ఫస్ట్ ఇచ్చినప్పుడు మనం గివెన్ డేటా ఖచ్చితంగా రాయాలి. ఇనిషియల్ వెలాసిటీ 39.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, యాంగిల్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ 30 డిగ్రీస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ ఎసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్. మ్యాక్సిమం హైట్ యొక్క ఫార్ములా ఏంది u² sin స్క్వేర్ θ బై 2g. u వాల్యూ ఎంత 39.2. u² అంటే 39.2 హోల్ స్క్వేర్. దాన్ని మనం 39.2 ఇంటూ 39.2 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇంటూ sin స్క్వేర్ θ వాల్యూ వచ్చి 30 బై 2 ఇంటూ g వాల్యూ వచ్చి 9.8. దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకు మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు 19.6 మీటర్ అనేది వస్తుంది. అంటే ఆ బాడీ అనేది 19.6 మీటర్ మ్యాక్సిమం హైట్కి వెళ్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎసెంట్. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈక్వల్ టు u sin θ బై g. u వాల్యూ వచ్చి 39.2 ఇంటూ sin θ వాల్యూ వచ్చి 30 డిగ్రీస్ బై g వాల్యూ వచ్చి 9.8. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 సెకండ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఫార్ములా ఏంది 2ta ఆర్ 2td కూడా వస్తుంది. ఈక్వల్ టు 2 ఇంటూ ta వాల్యూ వచ్చి 2 సెకండ్స్, 2 రాసుకుంటే t ఈక్వల్ టు 4 సెకండ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ రేంజ్ యొక్క ఫార్ములా వచ్చి u² sin 2θ బై g ఈక్వల్ టు, ఇక్కడ మనం వాల్యూస్ అనేది ఇంక్లూడ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకు రేంజ్ ఈక్వల్ టు 135.79 మీటర్స్ అనేది వస్తుంది. అంటే ఆ బాడీ అనేది ఇంత దూరంలో పడుతుందని. నెక్స్ట్ క్వశ్చన్. 2 similar stones are projected from the same point with same velocities at an angle 60 degrees and 45 degrees. Which stone has more horizontal range? మీకు ఒక డయాగ్రామ్ అనేది చూపిస్తాను. ఆ డయాగ్రామ్ చూసి మీరు జస్ట్ 1-2 సెకండ్స్లో చెప్పేస్తారు. ఇదే డయాగ్రామ్. ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ యాంగిల్తో బాడీని ప్రొజెక్ట్ చేశారు. 45 డిగ్రీస్ అంటే ఏంది మ్యాక్సిమం రేంజ్. కాబట్టి ఈ 45 డిగ్రీస్ ఉన్న బాడీ అనేది ఎక్కువ దూరం వెళ్తుంది, అంటే రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఈ 60 డిగ్రీస్ ఉన్న బాడీ అయితే ఈ బాడీ దూరం కన్నా కొంచెం ముందరే పడుతుంది. కానీ మనం ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ చూపిస్తే వాడు మార్కు లేడు, కాబట్టి మనం కొంచెం ప్రాబ్లం చేస్తేనే మనకి ఫుల్ మార్క్స్ అనేది పడుతుంది. ఈ డయాగ్రామ్ అనేది మీరు ఎగ్జామ్లో వేస్తే మీకు 80-90% తెలుసు అనుకుంటాడు. ఖచ్చితంగా డయాగ్రామ్ అనేది ప్రతి దానికి వేయండి. గివెన్ డేటా
బాడీ 1 అండ్ బాడీ 2. బాడీ 1 యొక్క ఇనిషియల్ వెలాసిటీ u, బాడీ 2 యొక్క ఇనిషియల్ వెలాసిటీ కూడా u. బాడీ 1 యొక్క యాంగిల్ వచ్చి 60 డిగ్రీస్, బాడీ 2 యొక్క యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్. బాడీ 1 యొక్క రేంజ్ కనుక్కోవాలి, బాడీ 2 రేంజ్ కూడా కనుక్కోవాలి. అసలు రేంజ్ యొక్క ఫార్ములా ఏంటంటే u² sin 2θ/g. r1 అంటే బాడీ 1 యొక్క రేంజ్ వచ్చి u² sin 2 × 60 డిగ్రీస్, θ1 కాబట్టి 60 డిగ్రీస్ బై g. నెక్స్ట్ బాడీ 2 యొక్క రేంజ్ వచ్చి u² sin 2 × θ2 ఏంటంటే 45 డిగ్రీస్ బై g. 2 × 60 వచ్చి 120 డిగ్రీస్, 2 × 45 అంటే 90 డిగ్రీస్. మనము రేంజ్ యొక్క రేషియో కనుక్కుంటే మనకి డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది. రేషియో కావాలంటే r1/r2 ఈక్వల్ టు r1 అంటే u² sin 120 డిగ్రీస్ బై g బై u² sin 90 డిగ్రీస్ బై g. ఇక్కడ నేను రివర్స్ చేశాను, ఎందుకంటే బై వేస్తే యాజ్ ఇట్ ఈస్గా కింద రాయాలి. అదే మనము రివర్స్ చేస్తే అంటే g/u² sin 90 డిగ్రీస్ వేస్తే మనం ఇక్కడ ఇంటూ రాసుకోవచ్చు. అప్పుడు ఈజీగా మనము క్యాన్సిల్ చేసుకోవచ్చు, మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. అప్పుడు u²g ఇక్కడ u²g అనేది క్యాన్సిల్ అవుతుంది. మనకు లాస్ట్కు మిగిలేది sin 120 డిగ్రీస్ బై sin 90 డిగ్రీస్. sin 120 డిగ్రీస్ అంటే √3/2, sin 90 డిగ్రీస్ అంటే 1, అంటే మనకు √3/2 అనేది వస్తుంది. దీన్ని మనము r1:r2 ఈక్వల్ టు √3/2:1. therefore r1 less than r2 అంటే r1 కన్నా r2 పెద్దది. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇప్పుడు √3/2 వాల్యూ అనేది 1 కన్నా తక్కువ కాబట్టి బాడీ 1 యొక్క రేంజ్ అనేది చిన్నది. టు కంపేర్ బాడీ 2 యొక్క రేంజ్తో లాస్ట్ ప్రాబ్లం. ఏ ప్రొజెక్టైల్ is thrown at angle 60 degrees to the horizontal with velocity 25 meter per second. Calculate its range and height after traveled a time 3 seconds. అంటే 60 డిగ్రీస్తో ఒక బాడీని 25 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం. ఆ బాడీ అనేది 3 సెకండ్స్ ట్రావెల్ అయిన తర్వాత ఆ బాడీ యొక్క హైట్ అండ్ రేంజ్ ఎంత ఉంటుంది అని కనుక్కోమని చెప్పారు. అంటే ఇక్కడ నుంచి బాడీని అనేది ప్రొజెక్ట్ చేశారు ఇంత వెలాసిటీతో. ఆ బాడీ అనేది ఇక్కడికి వెళ్ళింది. ఆ బాడీ యొక్క హైట్ ఎంత h కనుక్కోవాలి మనం. ఆ బాడీ యొక్క రేంజ్ ఎంత x మనం కనుక్కోవాలి. గివెన్ డేటా ఇక్కడ ఇచ్చింది ఏంది, u ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీ, యాంగిల్ వచ్చి 60 డిగ్రీస్, టైం ఎంత ఇచ్చాడు 3 సెకండ్స్. మనం x అండ్ h కనుక్కోవాలి. x కనుక్కోవాలంటే ఇది రేంజ్. రేంజ్ అంటే ఏంది, హారిజంటల్ వెలాసిటీ. హారిజంటల్ వెలాసిటీ అంటే u cos θ ఇంటూ ఇక్కడ ఇచ్చిన టైం ఎంత ఇచ్చాడు 3 సెకండ్స్, u cos θ ఇంటూ t అంటే ఇక్కడ ఇచ్చిన t వాల్యూ ఎంత 3. u అంటే 25 ఇంటూ cos θ వాల్యూ వచ్చి 60 డిగ్రీస్, cos 60 ఇంటూ 3. దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకు 37.5 మీటర్ అనేది వస్తుంది. అంటే ఆ బాడీ అనేది 37.5 మీటర్ దూరం వరకు వెళ్ళిందని. నెక్స్ట్ హైట్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ GT² ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. u అంటే u sin θ t మైనస్ హాఫ్ GT². ఇక్కడ మైనస్ ఎందుకు వేసామంటే ఆ బాడీ అనేది పైకి అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ కాబట్టి మనం మైనస్ తీసుకున్నాము. u అంటే 25 ఇంటూ sin θ అంటే sin 60 డిగ్రీస్ ఇంటూ t వచ్చి 3 మైనస్ 1/2 ఇంటూ g వాల్యూ వచ్చి 9.8. మనకి ఇక్కడ g వాల్యూ తీయలేదు కాబట్టి మనం స్టాండర్డ్ వాల్యూ తీసుకోవాలి. 9.8 ఇంటూ 3². 25 ఇంటూ sin 60 డిగ్రీస్ ఇంటూ 3ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 64.95 అనేది వస్తుంది. 1/2 ఇంటూ 9.8 ఇంటూ 3² మల్టిప్లై చేస్తే 44.1 అనేది వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాము. 64.95 నుంచి 44.1 తీస్తే మనకు 20.85 మీటర్స్ అనేది వస్తుంది. ఆ బాడీ యొక్క హైట్ ఎంత ఉంది 20.85 మీటర్ అనేది ఉంది. ఆ బాడీ యొక్క రేంజ్ ఎంత ఉంది 37.5 మీటర్ అనేది ఉంది. గాయ్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఒకటి మిగిలింది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి చాప్టర్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము
ఈ చాప్టర్లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో తెలుసుకుందాము. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ సీనియర్స్ కి జూనియర్స్ కి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.